ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో ప్రేమలో పడతారు. కొందరు దాన్ని నిలబెట్టుకుంటే ఇంకొందరు మధ్యలోనే విడిపోతారు. నిజానికి సక్సెస్ అవుతున్న లవ్ స్టోరీల కంటే విడిపోతున్న వారే ఎక్కువ. కొందరు విడిపోయాక మరొకరిని ఆహ్వానించి సంతోషంగా ఉంటే, ఎక్కడో కొందరు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇక బ్రేకప్ విషయానికొస్తే ఒకరు దూరం పెడితే మరొకరికి బాధ తప్పదు. ఓ అమ్మాయి మోసం చేసిందని ప్రేయస్ని దూరం పెట్టాడు యువకుడు. ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. కేసు విచారించిన తర్వాత న్యాయస్థానం సదరు యువతికి షాకిచ్చింది. చైనాలో జరిగింది ఈ సంఘటన. లీ అనే యువకుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇక కొద్ది రోజులకే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నారు. యువతికి కూడా లీ నచ్చడంతో అతని లవ్ ను యాక్సెప్ట్ చేసింది. కొంతకాలం వీరు బాగానే ఉన్నారు. 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. 2 ఏళ్ల పాటు కలిసే ఉన్నారు. అయితే 2020లో ప్రియుడి మేనల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది ప్రేయసి. ఈ విషయం తెలుసుకున్న లీ ప్రియురాలుతో గొడవపడ్డాడు. ఎందుకు మోసం చేశావంటూ నిలదీశాడు. ఆమె చేసిన పనితో కుంగిపోయిన లీ ప్రేయస్ని దూరం పెట్టాడు. కాని లీని ఆమె వదులుకోలేకపోయింది. రోజూ మాట్లాడాలంటూ వెంటపడింది. తప్పు చేశానని క్షమించమని కోరింది. ఎన్ని మాటలు చెప్పినా లీ వినలేదు. ఈ క్రమంలోనే ఎలాగైనా తిరిగి అతని ప్రేమను పొందాలని నగదు బహుమతిగా ఇచ్చింది. ఏకంగా 3 లక్షల యువాన్లు, ఇండియన్ కరెన్సీలో 3.2 కోట్ల రూపాయలు పంపింది. ఆన్లైన్ ద్వారా మొత్తం డబ్బును ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత అయినా క్షమిస్తాడని అనుకుంది. కాని యువకుడు అప్పటికీ ఆమె చేసిన తప్పును తీసుకోలేకపోయాడు. దూరంగానే ఉన్నాడు. చివరకు యువతి డబ్బుల కోసం కోర్టుకు వెళ్ళింది. లీ తన వద్ద డబ్బులు తీసుకున్నాడని, తన డబ్బు తనకు ఇప్పించాలని పిటిషన్ వేసింది. ప్రేయసి తనకు ద్రోహం చేసిందని కోర్టు ముందు వాపోయాడు లీ. అందుకు పరిహారంగానే ఆమె డబ్బులు ఇచ్చిందని అన్నాడు. కోర్టు లీ పక్షాన నిలబడింది. బహుమతి అయినా సరే తిరిగివ్వాల్సిన బాధ్యత అతనికి లేదని వ్యాఖ్యానించింది. చెల్లింపు స్వచ్ఛందంగా జరిగిందని, తప్పు చేసినందుకు క్షమించాలని కోరుతూ మాత్రమే ఇచ్చినట్లు వివరించింది. ఆ డబ్బు ప్రియుడికే చెందుతుందని తీర్పును వెల్లడించింది. దీనిపై అక్కడి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.